ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చాలకూరు గ్రామానికి చెందిన రైతులు జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చాలకూరు గ్రామంలో మా భూములు చదును చేసుకోవడం కొరకు మా ఊరి చెరువులోని మట్టిని తోలుకోవడానికి తహసీల్దార్కి అనుమతి కోరగా మాకు ఎటువంటి అనుమతులు ఇవ్వకపోగా ఒక ఇటుకల బట్టి వారికి దళార్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారో మాకు అర్థం కావడం లేదని, మా కుటుంబాలకు జీవన ఆధారం వ్యవసాయం చేసుకుని బ్రతకడమే తప్ప మాకు వేరే ఆధారం ఏం లేదని, మాకు అధికారులు మట్టి తోలుకోవడానికి అనుమతులు ఇవ్వకపోతే మా కుటుంబాలకు ఆత్మహత్యే శరణ్యమని, కావున ఈ విషయంపై కలెక్టర్ కు అర్జీ ద్వారా విన్నవించుకున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు మట్టి తోలుకోవడానికి అనుమతులు ఇవ్వాలని విన్నవించుకున్నారు. అనంతరం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రైతు సంఘం అధ్యక్షుడు ఆకుతోట రామచంద్ర మాట్లాడుతూ చాలకూరు గ్రామానికి చెందిన రైతులకు తమ భూముల్లోకి నల్ల మట్టి తోలుకోవడానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి తహసీల్దార్ కలెక్టర్ కార్యాలయం వద్ద దశల వారీగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మేము మా ఊరిలో చెరువులో మట్టి తోలుకోలేకపోతే ఎంఆర్ఓ గారు వచ్చేసి అడ్డుపడడం జరిగింది. బయట వచ్చేసి వ్యాపార దళారులకి ఆయన బయటకు ఎక్కడి నుంచి తోలిస్తున్నారు. తద్వారా మాకు రైతులకి అందరికి కూడా తోలిచ్చి మా భూములు సారవంతంగా చేయవలసిందిగా కలెక్టర్ గారిని అర్జీ ఇచ్చి అడగడం కోరడం అనేది. రైతే రాజు అంటారు ఈ కాలంలో, కానీ మాకు వెన్న వచ్చేసి ఇరిగేస్తున్నారు, మాకు ఒక పట్లాకుండా చేస్తున్నారు. తద్వారా మాకు రైతులకి న్యాయం చేసిందిగా కలెక్టర్ గారిని కోరుతాను. చెరువులో మన్ను తోలుకునే దానికి చాలా ఇబ్బందిగా ఉంది, పంటలు తీయడానికి ఇబ్బందిగా ఉంది. బయట వ్యవస్థలకి ఆడిచి తొలించుకుంటున్నారు. మాకి రైతే రాజు అంటూ ఉన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. సత్తులు లేకుండా పెట్టుబడి పెట్టి మేము ఏం చేయలేను. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి కలెక్టర్ గారు మాకే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలని మరి కోరుతున్నాం. సార్, నాది చాలకూరు గ్రామము, నరసింహమూర్తి నా పేరు. మాకు చెరువు పక్కనే ఆనుకొని ఉంది. ఊరికే 108 దగ్గర ఉంది. చెరువు ఎండిపోయింది నీళ్ళు లేక. మేము మట్టి తోలుకునేదానికి అవకాశం ఉంది ఇప్పుడు పొలాలకే. అందుకనే మేము ఎంఆర్ఓ గారిని వాళ్ళని కలిసి అడిగితే మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు. మా ఊర్లో మేము తోలుకునే అవకాశం లేకుండా పక్కన గుంటూరు నుంచి వచ్చి ఇటుకలు వేసుకుంటున్నాడు అతనికి మట్టి తోలుకునేదానికి అవకాశం ఇచ్చినాడు. రైతులు తోలుకునేదానికి ఇవ్వకుండా పర్మిషను మా వారం నుంచి రైతులని ట్రాక్టర్లు వెనక్కి పంపించినాడు మన్ను తోలుకునే బయట. దానికనే కలెక్టర్ గారికి మేము అర్జీ ఇవ్వడం అయింది. ఈ రోజున మా ఊరి చివరి చెరువు సార్, ఆ చెరువులో మట్టి తోలుకునే కానీ మేము కలెక్టర్ పర్మిషన్ కోసం వచ్చినాము. కలెక్టర్కి అర్జీ ఇచ్చినాము. మా ఎంఆర్ఓ గారు మేము విన్నట్లు ఆయనతో కలిసినా కూడా మాకేం పర్మిషన్ ఇవ్వలేదు, ఏం లేదు. దళారులకి అంత తోలిచ్చేస్తున్నాడు. నర్సుపుట్టు నేను చాలకూరు చెరువులో మట్టి తోలుకునేకపోతే ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి నిలబెట్టేస్తున్నారు. డాక్టర్ తోలలేదు. అందుకని మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. మాకు మొన్న తోలితేనే పంట, లేకపోతే పంట పెట్టే పని లేదు. మాకు ఎట్టి మన్ను తోలకపోతే లాస్ వస్తుంది. పంట పెట్టి మాకు లాస్ వస్తుంది. మన్ను తోలుకుంటే తప్ప మాకు పంట పండదు. అందుకని మన్ను తోలుకోవడానికి కోసం ఇంతకు వచ్చినాము. మాకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాము. లేదంటే పురుగుల మంది తాగాల్సి వచ్చిందా ఉంటుంది. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామంలో ఇవాళ కలెక్టరేట్ దగ్గరికి ఇంతమంది రైతాంగం వచ్చారు. కారణం ఏమంటే అక్కడ సాగు చేసుకున్నటువంటి భూములకు మరి రైతాంగం మరి అక్కడ చెరువులో ఉన్నటువంటి మట్టిని తోలుకొని మరి సారవంతమైనటువంటి భూమిగా తయారు చేసుకోవడానికి ఇవాళ ఈ రైతాంగం అంతా కూడా ఇక్కడ కలెక్టరేట్కి రావడం జరిగింది. అక్కడ మరి ఎంఆర్ఓ గారు అయితేనేమి, విఆర్ఓ గారు అయితేనేమి ఈ రైతాంగానికి సహకరించకుండా మరి అక్కడ మట్టి తోలుకుంటా ఉంటే ఆ మట్టి తోలనేయకుండా మరి ఆటంకపరుస్తూ ఉన్నారు. దీన్ని రైతు సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేవలం అక్కడ ఇటుపట్టి పట్టీలు వేసుకునే వాళ్ళకి మరి ఇతరత్ర వాళ్ళకి మరి అక్కడ సహకరిస్తున్నారు. కానీ ఎంఆర్ఓ స్టాఫ్ కానీ ఎంఆర్ఓ కానీ మరి రైతాంగం అనునిత్యము పంటలు పెట్టుకొని మరి పంటలు పండించే రైతాంగానికి సహకరించకుండా మీరు కేవలం అక్కడ ఇటుపట్టీలు వేసుకునే వాళ్ళకి సహకరిస్తే ఏ విధంగా అని చెప్పేసి కూడా రైతు సంఘంగా మేము వాళ్ళు డిమాండ్ చేస్తున్నాము. మరి ఖచ్చితంగా రైతాంగానికి మరి అక్కడ మట్టి తోలుకునే విధంగా మరి ఎంఆర్ఓ గారు సహకరించాలని చెప్పేసి కూడా రైతుల పక్షాన మరి రైతాంగం పక్షాన ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయమై కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మరి వీళ్ళకి రైతాంగానికి సహకరించకపోతే దశల వారీగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.